నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. పాపం మమతా బెనర్జీ పని ఎట్లయిపోయిందంటే జీరో స్థాయికి దిగజారిపోయింది. ఎంపీలు 22 మంది పక్కకు జరిగిపోయారు, బీజేపీకి మద్దతు ఇస్తాం బయట నుంచి అని. దగ్గర 80 మంది గెలిస్తే 60 మంది ఎమ్మెల్యేలు వేరే కుంపడి పెట్టుకున్నారు. దీంతో ఏమైంది? మమతా బెనర్జీ సముద్రంలో దుంకాలన్నా, నదిలో దుంకాలన్నా, దేంట్లో దుంకాలని ఆలోచిస్తున్నది. ఏకాకి అయిపోయింది. బయట పోతే ప్రజలు తోముతారు, మహిళ అని కూడా చూడరు, తోముతారు. ఇప్పటికే ఎమ్మెల్యేలు, ఎంపీలు ఆమె దిక్కున్నోళ్ళు దెబ్బలు తిన్నారు. ఒక్కొక్కడికి గుండు గీసి సున్నాలు పెట్టిరు నెత్తికి. అటువంటి అద్భుతమైన సన్మాన కార్యక్రమాలు 15 ఏళ్ళు వాళ్ళు చేసినటువంటి కృషికి, ఆ సేవా దృక్పథానికి ప్రజలు ఇస్తున్న గొప్ప బహుమతులు. ఇప్పుడు ఏమైంది? సోనియా గాంధీ ఏమన్నది, ఇది మమతా బెనర్జీని పిలిచి, ఎందుకు బాధపడతావు, నీ పార్టీలో మనువాడ, పార్టీ పని అయిపోయింది, ఇక నువ్వు అప్పుడు చేత టీఎంసీని విలీనం చేయి కాంగ్రెస్లో అని ఒక సలహా ఇచ్చిందట బాబు. ఇప్పుడు అవి ఏమంటుంది? ఇప్పుడు నేను ఆలోచిస్తా, ఈ బొంద ఆలోచిస్తావు, బోకే ఆలోచిస్తావు, నీ పని అయిపోయింది. దీంతో టీఎంసీ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. ఏమైంది? ఇక్కడ కొంచెం ముందు నుంచి మాజీ సీఎం టీఎంసీ అధినేత మమతా బెనర్జీకి సన్నిహితులుగా పేరు తెచ్చుకున్న వారు కూడా పార్టీని వేడుతున్నారు. దీంతో టీఎంసీ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. ఇదే సమయంలో మమతా బెనర్జీ సోనియా గాంధీతో భేటీ ఢిల్లీలోని ఆమె నివాసం అయ్యారు. ఈ సందర్భంగా బెంగాల్ రాజకీయాలతో పాటు జాతీయ రాజకీయాలపై కూడా చర్చ జరిగింది. ఏం చేస్తారు మీరిద్దరు? సోనియమ్మ, నువ్వు ఏం చేయలేవు, అయిపోయింది నీ కొడుకు పుణ్యాన. కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి రాదు, ఉన్న రాష్ట్రాలలో కూడా అయిపోతుంది, పని అయిపోతుంది, గోవిందా. కాబట్టి వీళ్ళంటే ఇద్దరు దేశ రాజకీయాల గురించి, పశ్చిమ బెంగాల్ రాజకీయాల గురించి మమతా బెనర్జీ అదేవిధంగా సోనియా గాంధీ గారు మాట్లాడిందట. దీంతో టీఎంసీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయాలని ఆమె మమతను కోరారు. అయితే దీనిపై మమత ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని విశ్వసనీయ సమాచారం. ఏం నిర్ణయం తీసుకుంటుంది? వెంటనే తీసుకోదు కదా, మళ్ళీ కొంపకు పోయి మళ్ళీ ఉన్న ముగ్గురు నలుగురితోటి ఏం చేద్దాం మరి, ప్రజల్లోకి పోతే ఈపులు వలగొట్టేట్టున్నారు, గుళ్ళు గిక్తారు, సున్నం పెడతారు, ఏం చేద్దాం అని ఉన్న నలుగురితో మాట్లాడి, వాళ్ళు కూడా ఏమంటారంటే ఈపులు వలగొట్టుకున్న దానికంటే అయితే కాంగ్రెస్లో విలీనమై మన సప్పుడేక ఇంకా 5 ఏళ్ళు కాదు, ఇంకా 20 ఏళ్ళు అయినా మళ్ళీ బీజేపీ వస్తుంది, కానీ టీఎంసీ రాదు, కాంగ్రెస్ రాదు. ఆ 20 ఏళ్ళు ఏదో ఢిల్లీలో ఉందాం, ఆడనే రాజభోగాలు అనుభవిద్దామని చెప్తారు సలహా. అంతే అవుతుంది వాళ్ళు ఇచ్చే సలహా. ఎందుకంటే బాగుండదు కదా, అక్కడ ఉన్న నలుగురికి చెప్పకుండా నిర్ణయం తీసుకుంటే బాగుండదని నేను తర్వాత చెప్తాను. కొన్ని రోజుల తర్వాత తన నిర్ణయాన్ని చెప్తానన్నది. ఈ సందర్భంగా కొన్ని అంశాలపై సోనియా, మమత చాలా సుదీర్ఘంగా చర్చించినట్ట. ఏముంటుంది? ఏముండదు ఆడ గుట్టే. ముఖ్యంగా పార్టీని కాంగ్రెస్లో విలీనం చేస్తే నాయకత్వంపై మమత సందేహాలు వ్యక్తం చేశారు. అయితే టీఎంసీని కాంగ్రెస్లో విలీనం చేస్తే కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్ష పదవి ఇస్తానని సోనియా హామీ ఇచ్చినట్టు తెలుస్తుంది. రాష్ట్ర పదవి ఇస్తుంది. ఇక రాష్ట్ర పదవి అర్హురాలు మమతా బెనర్జీ, రాష్ట్రపతి అర్హురాలు. ఇంత దుర్మార్గం 15 ఏళ్ళు సర్వనాశనం చేసింది, ప్రజల్ని హింసించింది. ఇంకా జాతీయ అధ్యక్ష పదవి అట, కాంగ్రెస్కు సంబంధించిన పదవి ఇస్తానే ఆమె ఆఫర్ చేసిందట. ఈమె తర్వాత చెప్తుంది అన్నదట. ఇదే సమయంలో కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో అభిషేక్ బెనర్జీ భేటీ అయ్యారు. మేనల్లుడు భేటీ అయ్యిందంటే, భేటీ అయ్యి ఏం చేద్దాం, ఏం సంగతి, ఎట్లా చేద్దాం, వాడు ఇప్పుడు వాళ్ళకి కొట్టుకున్నాడు తెలుసా ప్రేక్షకులను, మీకు యాదుకున్నది. వాడు కార్లనే క్రికెట్ హెల్మెట్ పెట్టుకొని వచ్చిండు, క్రికెట్ ఆడేవాళ్ళ హెల్మెట్ పెట్టుకొని వచ్చిండు. హే, అందరు జనం ఉన్నారు, నన్ను స్వాగతం పలుకుతారు నాకని వీడు దిగిండు ధైర్యంగా. రాళ్లతోటి, కోడిగుడ్లతోటి, టమాటాలతోటి, కట్టెలతోటి తోముతుంటే బతికితిరా దేవుడా అని మళ్ళీ కార్ల గురికి ఆయన హెల్మెట్ పెట్టుకొని వాడి బండి మీద అవతల పడ్డాడు, లేకుండా చచ్చిపెట్టాడు ఆ రోజు. అటువంటి మర్యాదలు అద్భుతమైన రీతిలో జరుగుతున్నాయి. కాబట్టి వాడు కూడా మా మేనత్త పుణ్యాన నాకు కూడా ఈపు వలిగింది, ఇక ఈ స్వస్తి పలుకుదాం, మా టీఎంసీని నీ కాంగ్రెస్లో విలీనం చేస్తాం, 20 ఏళ్ళు ఆయన ఢిల్లీలో ఉంటాం, మాకు ఇంత బువ్వ మంచినీళ్ళు అంది అని మాట్లాడారు చర్చలు. గంతే ఉంటాయి. మీకు ఒకటి యాదుకుంటుంది, కొన్ని ప్రాంతీయ పార్టీలలో క్యాబినెట్ మీటింగులలో ఏమవుతుంది, మొదలు కుటుంబ సభ్యులతోటి క్యాబినెట్ మీటింగ్ అవుతుంది, తర్వాత మంత్రులతోటి సంతకాలు అవుతాయి. అటువంటి రాచరిక వ్యవస్థ నడిపింది పాపం మమతా బెనర్జీ 15 ఏళ్ళు. ఇప్పుడు భూస్థాపితమై సర్వనాశనం అయిపోయింది. ఏమంటారు ప్రేక్షకులారా? ఎదుగుదల ఉందా, తరుగుదల ఉందా? మమతా బెనర్జీ నిర్వాహకం ఏమైంది? కాంగ్రెస్లో విలీనం అవుతుందా కాదా? దాని గురించి మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.